హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఈ రోజు ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యారు. అండ్ రీసెంట్ గా కరెక్ట్ గా 24 hours ముందు ఐ డ్రీమ్స్ వాళ్ళు ఒక హరీష్ శంకర్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో మన హరీష్ శంకర్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అయితే ఖచ్చితంగా కాంట్రవర్సీకి దారి తీసే విధంగా ఉన్నాయి. అంటే అతని ఒపీనియన్ కరెక్ట్ అయినప్పటికీ, అంటే ఎవరైతే ఈ మతాలకు సంబంధించి విద్వేషాలు విధ్వంసాలు సృష్టించాలని చూసే కొంతమంది ఉంటారో వాళ్ళకి లీడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో పాయింట్ లోకి వెళ్తే ఏంటంటే, మన హరిశంకర్ గారు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే బ్రాహ్మణుల్ని ఒక కమిడియన్స్ గా చూపించారు. వాళ్ళు ఏదో పప్పు తిని ఆ మంత్రాలు చదువుతూ ఆ కామెడీ రోల్స్ లోనే చూపించారు కానీ ఒక బ్రాహ్మణుడిని ఒక మంచి హీరో లెవెల్లో ఎవరు చూపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేనే చూపించాను. దువ్వాడ జగన్నాథం డీజే అనే మూవీతో అల్లు అర్జున్ గారిని ఒక బ్రాహ్మణుడిగా చూపించి అండ్ గాయత్రి మంత్రం చదువుతూ ఒక ఫైట్ అనేది నేను సృష్టించానని చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ అది కరెక్టే. అండ్ డీజే మూవీ ఇప్పటికీ చాలా మంది మ్యూజికల్ ఆల్బమ్ అవ్వచ్చు, లేకపోతే అందులో ఉన్న కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, చాలా మందికి చాలా ఇష్టం. ఇప్పటికీ రిపీటెడ్ గా మనం యూట్యూబ్ లో చూస్తుంటాం. సో అంటే బ్రాహ్మణుల్ని తక్కువ చేసి చూస్తున్నారు అండ్ మిగతా డైరెక్టర్లు కూడా బ్రాహ్మణుని హైలైట్ చేయట్లేదని మాట్లాడుతూనే ఈయన చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే, ఎవరైతే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ఒక గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నాను, వాళ్ళ అందరి నోర్లు మూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. అంతేకాదు మన దేశంలో ఈ సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లివింగ్, సనాతన ధర్మం అనేది ఏదో ఒక మతము లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. సనాతన ధర్మం అనేది ద వే ఆఫ్ లివింగ్ అని చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ అది మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే సనాతన ధర్మంతో నడిచే భారతదేశం ఈ రోజు అనేక మతాలు అనేక కులాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అండ్ దీనికి కారణం కూడా హిందూ మతమే అని చెప్పి హరీష్ శంకర్ గారు చెప్పడం జరిగింది అనమాట. సో ఆయన ఏమన్నారంటే, మన భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మొత్తం ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు. సో వేరే దేశాల నుంచి ఇతర మతస్థులు వచ్చినప్పుడు వాళ్ళకి వెల్కమ్ చెప్పి మనుషులంతా ఒక్కటే, మతభావం విభేదాలు ఉండకూడదని చెప్పి వాళ్ళని యాక్సెప్ట్ చేసిన మన హిందూ మతము. అందువల్లే ఈ రోజు మన భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయని చెప్పారు. ఆబ్వియస్లీ అది మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే కనుక ఇంతకు ముందు భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు అయితే అన్ని మతాల వాళ్ళు కూడా మన ఇండియాలో ఉన్నారు. అండ్ అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా కించపరిచి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాను అండ్ ఒక మంచి రిప్లై, ఒక కౌంటర్ ఇవ్వబోతున్నాను అని కూడా చెప్పారనమాట. అండ్ కట్ చేస్తే హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ అనే మూవీ గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సినిమాలు నేను తీయడం కాదు సినిమాలే నన్ను చూస్ చేసుకుంటాయి అని చెప్పి ఒక పాయింట్ అయితే మాట్లాడారు. సో ఆయన ఏమన్నారంటే, యాక్చువల్ గా నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ సినిమా, ఒక మంచి సినిమా చేద్దాము అని ఏదో ఇండస్ట్రీలో ఏదో చేద్దామని వెళ్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ తీయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి గబ్బర్ సింగ్ సినిమా నేను చేశాను. అంటే సినిమాని నేను చూస్ చేసుకోలేదు, సినిమాలే నన్ను చూస్ చేసుకున్నాయి. సో సినిమాలు నన్ను వెతుక్కుంటూ వచ్చా అన్న ఇదిలో కూడా మాట్లాడారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అది కరెక్టే. బట్ ఏంటంటే ఎవరైతే ఈ ట్రోలర్స్ ఇంకా మేమర్స్ కి కావాల్సిన స్టఫ్ అయితే ఇచ్చేసారు. మతోన్మాదులు ఉన్నారు, మతాన్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, మతాలను అడ్డం పెట్టుకుని చిచ్చులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. అండ్ పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మరి నిన్న ఐ డ్రీమ్ ఆ ఇంటర్వ్యూలో మరి హరీష్ శంకర్ గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అతను చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పారనమాట. అంటే వేరే మతాన్ని తక్కువ చేసి ఎక్కడా మాట్లాడట్లేదు ఆయన, కానీ ఈ సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి మాత్రం నేను గట్టిగా సమాధానం ఇవ్వబోతున్నానని చెప్పానన్నారు. అండ్ ఫ్యూచర్ లో యాంకర్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అంటే ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి సినిమాలు చేసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, ఎస్ ఖచ్చితంగా నేను సనాతన ధర్మం గురించి ఇంకా ప్రజలందరికీ తెలిసేలాగా వాటి యొక్క మూలాలు కూడా, మన సనాతన ధర్మం యొక్క మూలాలు తెలిసే విధంగా నేను ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ హరీష్ శంకర్ గారు ఈ ఏదైతే కొన్ని ఐటమ్ సాంగ్స్ గురించి యాంకర్ అడిగిన క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఇచ్చారనమాట. ఈ క్వశ్చన్ పూరి జగన్నాథ్ గారిని కూడా అడిగాము. లైక్ ఎందుకు ఐటమ్ సాంగ్స్ ఇవి ఎక్కువ పెడుతుంటారు, అంటే ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఎందుకు అని చెప్పని అడిగితే కూడా, అంటే దానికి ఈయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, హరీష్ శంకర్ గారు ఇచ్చిన రిప్లై ఏంటంటే, లంగావోని వేసి ఒక అమ్మాయిని ప్రజెంట్ చేస్తే ఎవరు చూడట్లేదు అని చెప్పని ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం కావాలని వాంటెడ్లీ ఎక్స్పోజింగ్ చేయడమో లేకపోతే ఐటమ్ సాంగ్స్ పెట్టడం అనేది కాదు. అంటే
ఒక సినిమాలో అన్ని రకమైన ఎమోషన్స్ ని క్యారీ చేయాలి. అందులో లైక్ ఎమోషనల్ అయి ఉండొచ్చు, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ద వే స్క్రీన్ ప్లే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయి ఉండొచ్చు, వాట్ ఈస్ వాట్ ఏదైనా సరే దానిలో భాగంగానే ఈ ఐటమ్ సాంగ్స్ అనేది వస్తాయి అండ్ దానిలో భాగంగానే ఈ రొమాంటిక్ సీన్స్ అనేవి వస్తాయి. కానీ ప్రత్యేకించి కావాలని వాంటెడ్ గా చూపించాలి అనే ఉద్దేశం ఈ యొక్క డైరెక్టర్ కి ఉండదని డైరెక్టర్లు అందరి తరఫున ఒక మంచి మాట అయితే చెప్పడం జరిగింది. సో పూర్తిగా చూసుకుంటే హరీష్ శంకర్ గారివి రాబోయే ప్రతి ఒక్క సినిమాలో కూడా మరి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందా, అతను సనాతన ధర్మానికి కట్టుబడి ఉండి అలాంటి సినిమాలు చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక మంచి పాయింట్ అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కరెక్ట్ గా పాటించే వాళ్ళు బ్రాహ్మణుల కంటే ఎక్కువ అనే ఒక మాట మాట్లాడారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న బ్రాహ్మిన్స్ అందరూ కూడా చాలా మంది, అంటే కరెక్ట్ గా ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళలో చాలా మంది కూడా ఈ నాన్ వెజ్ తినడం కానీ, అంటే వాళ్ళకున్న ధర్మాలని వాళ్ళు తప్పుతున్నారు అన్న కాన్సెప్ట్ లో ఆయన మాట్లాడారు. అండ్ నిజంగా సనాతన ధర్మాన్ని పర్టికులర్ గా పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణుల కంటే గొప్ప అని చెప్పడం జరిగింది. అండ్ బ్రాహ్మణుల్ని చాలా బాగా మెచ్చుకున్నారు ఒక విషయంలో. అండ్ సపోజ్ రాముడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకునేది ఒక బ్రాహ్మణుడే. అండ్ యాదవుల కులదైవమైన కృష్ణుడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు జల్లుకుంటారు బ్రాహ్మణులు. సో ఇక్కడ బ్రాహ్మణులకి ఒక మతానికి సంబంధించిన ఎటువంటి ఆ మతపరమైన ఇబ్బందులు కానీ మతపరమైన విభేదాలు అనేవి లేవు, వాళ్ళందరినీ ఈక్వల్ గా చూస్తారని చెప్పి ఒక మంచి మాట చెప్పారు. కరెక్ట్. అండ్ ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులే ఉంటారు. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో అయితే చాలా మంది కూడా బ్రాహ్మిన్స్ లో చాలా మంది కూడా కొన్ని ఆ ధర్మానికి, వాళ్ళ బ్రాహ్మిన్ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తప్పుతున్నారు అని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎనీవే మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి కావాల్సిన అటువంటి మెసేజ్లు అయి ఉండొచ్చు, మన ధర్మ మూలాలు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సినిమాలో రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలు, ఒకటి రెండు కాదు, డివోషనల్ మూవీస్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక హనుమాన్ అయి ఉండొచ్చు, మొన్న వచ్చిన మిరాయ్ అయి ఉండొచ్చు. అండ్ ఒకప్పుడు మన రాఘవేంద్రరావు గారు ఉన్నప్పుడు స్టార్టింగ్ అన్నమయ్య ఒకటి, శ్రీరామదాస్ ఒకటి, నెక్స్ట్ మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మూవీస్ కానీ చాలా వరకు కూడా ఒక డివోషనల్ కి సంబంధించిన మన దేవుళ్ళ ప్రత్యేకతను తెలియజేసే విధంగా కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా చూపించే విధంగా ఉన్నారు ఈ రోజుల్లో. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మనం గతంతో పోల్చుకుంటే కూడా ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా మంది టెంపుల్స్ కి వెళ్ళడం కానీ, ప్రత్యేకంగా ఒక అభిమాన దేవుణ్ణి పెట్టుకోవడం, ప్రతి ఒక్కరికి అభిమాన హీరోలు ఉంటారు. కానీ ఈ రోజు యూత్ అందరూ కూడా, ప్రతి యూత్ కూడా దేవుడి స్టేటస్లు పెడుతున్నారు. ప్రతి యూత్ కూడా సోమవారం వస్తే శివుడికి సంబంధించిన స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పోస్ట్ చేస్తున్నారు. అండ్ ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళడము, అండ్ గురువారం సాయిబాబా టెంపుల్స్ కి వెళ్ళడం. మనం టెంపుల్స్ లో చూసుకుంటే ఫ్యామిలీస్ కన్నా కూడా యూత్ ఎక్కువ ఉన్నారు. ఈ రోజున హైదరాబాద్ లో ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ కన్నా యూత్ ఎక్కువ ఉంటారు. హాస్టల్స్ లో ఉండి చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కోర్సులు చేయడానికి వస్తారు. మన అమీర్పేట్, నెక్స్ట్ ఈ పంజాగుట్ట, ఈ సర్కిల్ లో చాలా మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని కోర్సులు చేసుకోవడానికి వచ్చి వాళ్ళు కోర్సులు నేర్చుకుంటూ ప్రతి సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం అని చెప్పి వాళ్ళు పొద్దున్నే లేచి మంచిగా టెంపుల్స్ కి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇవన్నీ కూడా సినిమాల ప్రభావం. ఇదంతా సినిమాల ప్రభావం. సినిమాల్లో మన దేవుళ్ళ గొప్పతనం గురించి తెలియచేయడం వల్ల యూత్ అందరూ మన సనాతన ధర్మం గురించి కొంచెం కొంచెం తెలుసుకొని ఒక డివోషనల్ మార్గంలో నడుస్తున్నారు. అంతేకాదు మనం చూసుకుంటే మన కృష్ణానగర్, ఫిలిం నగర్ సైడ్ కూడా చాలా మంది సినిమాల పిచ్చితో ఇక్కడ వచ్చి చాలా మంది ఉంటున్నారు. అండ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు లైక్ అంటే హిందువులనే కాదు, ఆదివారం చర్చిలకు వెళ్ళే వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు, సోమవారం శివాలయాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ వర్క్స్ చేసుకుంటూనే వాళ్ళ యొక్క దైవ మార్గాన్ని, వాళ్ళు ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మనకి టెంపుల్స్ లో 80% ఆఫ్ యూతే ఎక్కువ ఉన్నారు. ఒకప్పుడు గుడికి వెళ్తే ఆ పాతకాలపు పురాణాలు, ఆ ముసలి వాళ్ళు, ఆ భోజనం ఇవే మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఈ రోజు దగ్గరుండి గణేష్ నిమజ్జనం చేయటాలు కానీ, లేకపోతే వినాయక చవితికి యూత్ అందరూ కలిసి చందాలు కలెక్ట్ చేసి గణేష్ ఉత్సవాలు జరపడం, దసరాకి, నవరాత్రులు వాళ్ళందరూ కలిసి చందాలు పోజేసి మన పండుగలు జరపడం చాలా చాలా చూస్తున్నాం అనమాట. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్క యువత కూడా సనాతన ధర్మాన్ని పాటించే మార్గంలో ఉన్నారు. కానీ వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ మూల కారణం 80% ఆఫ్ రీజన్ వచ్చేసి సినిమాల్లో సనాతన ధర్మం చూపించడం. సినిమాల్లో ఒక సనాతన ధర్మం గురించి కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఇలా సినిమాలు, మన మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, జనాల ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ సినిమాల ప్రభావం గట్టిగానే ఉందన్నట్టు. సినిమాల్లో చూపించినటువంటి ఆ డివోషనల్ పాత్ ని యూత్ చాలా అట్రాక్ట్ అయ్యి దాన్ని పాటించడం చాలా గొప్పతనం. అండ్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా 80% ఆఫ్ పీపుల్స్ ఈ రోజు మనకి టెంపుల్స్ లో కనిపిస్తున్నారు. కానీ కొద్ది రోజులు పోతే టెంపుల్స్ లో యువత మాత్రమే ఉండే విధంగా వాళ్ళ బిహేవియర్ అనేది మార్చుకున్నారు. సీరియస్లీ. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇంకా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం
స్పాట్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్స్ యువర్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.